రేసోనెన్స్ జూనియర్ కాలేజీలు స్కూల్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన రేసో ఫెస్ట్ 2025 గచ్చిబౌలి స్టేడియంలో రెండో రోజు ఘనంగా నిర్వహించారు. ఈ ముగింపు వేడుకల్లో సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎన్వి రమణ పాల్గొన్నారు. రెసోనెన్స్ కు చెందినటువంటి 16 కొత్త క్యాంపస్లను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు పలు సూచనలు చేశారు. Never let marks define you. If you are getting 75 today, you are capable of getting a 99, 100 tomorrow. It depends on you. It only and only depends on you. I'm not very proud of this, but in my 11th standard, there was a time when I got a 39 on 100, but I'm the same student who also got a 95 on 100 in the same subject in my class 12. I did not change. My mind changed. I decided that I'm not going to be a student who does not give 100%. So I just want to tell you, give your 100%. Let the results come, whatever it may. The results are not in your hand. Your effort is, your discipline is. Thank you so much for your love. చాలా సంతోషంగా బట్ ప్లీజ్ దయచేసి మర్చిపోకండి బైక్ నడిపితే హెల్మెట్ పెట్టుకోండి ప్లీజ్. అండ్ కాలేజెస్ మరియు రెసిడెన్స్ స్కూల్స్ తరఫున ప్రతి సంవత్సరం కూడా యాన్యువల్గా రెసో ఫెస్ట్ అనేది చేయడం జరుగుతుంది. గత 5 సంవత్సరాల నుంచి చేస్తున్న 5th ఎడిషన్ ఈ రెసో ఫెస్ట్కి మెయిన్ ఉద్దేశం ఏంటి అని అంటే, మా దగ్గర ఉన్నటువంటి అన్ని క్యాంపస్లో విద్యార్థులకి స్పోర్ట్స్లో, కల్చరల్స్లో, కోకరికులర్ కాంపిటీషన్స్ పెట్టి ఆ కాంపిటీషన్లో వినేటువంటి విద్యార్థులకి గ్రాండ్ స్టేజ్ మీద పర్ఫామ్ చేసేటటువంటి అవకాశంతో పాటు వాళ్ళకి ప్రైజ్ ఇవ్వడం కూడా జరుగుతుంది. దాంతోపాటు వివిధ రంగాల్లో ఉన్నటువంటి ప్రముఖులను ఇక్కడికి ఆహ్వానించి వారి ద్వారా వాళ్ళ ఫ్యూచర్కి ఉపయోగపడే మెసేజ్ కూడా ఉంటుంది ఈ కార్యక్రమం మెయిన్ ఉద్దేశం. గత 5 సంవత్సరాల నుంచి చేస్తాం 5th ఎడిషన్. ఈ రోజు గచ్చిబౌలి స్టేడియం ఈ ప్రోగ్రాం జరిగింది. వేరియస్ రంగాల్లో అచీవ్ చేసినటువంటి ప్రముఖులు ఇవాళ ఎన్వి రమణ గారు, వరప్రసాద్ రెడ్డి గారు, విజ్ఞాన్ రత్తయ్య గారు ఇలాంటి ప్రముఖులు వచ్చి మా పిల్లలతో మాట్లాడిన వాళ్ళని ఆశీర్వదించడం లేదు మాకు చాలా హ్యాపీగా ఉన్న విషయం. మా ఈ ప్రయాణాన్ని సహకరిస్తున్న తల్లిదండ్రులకి, విద్యార్థులకి కూడా మా ధన్యవాదాలు. విద్యార్థులకు ఒత్తిడి లేని విద్య ఎలా సో జనరల్గా ఇప్పుడు కోవిడ్ సిచ్యువేషన్ తర్వాత ప్రతి స్టూడెంట్ మీద ఎంతో కొంత అకాడమిక్ ప్రెజర్ అనేది ఉండడం జరుగుతుంది. దాన్ని ప్రణాళిక ద్వారా మాత్రమే మనం ఓవర్కమ్ చేయగలుగుతాము. దాంతోపాటు వాళ్ళకి భవిష్యత్తు మీద అవగాహన కల్పించడం అండ్ వాళ్ళ సీనియర్స్ ఎవరైతే దీన్ని ఓవర్కమ్ చేయగలరు వాళ్ళతో రెగ్యులర్గా ఇంటరాక్షన్ ఏర్పాటు చేయడం, అదేవిధంగా వేరియస్ రంగాల్లో ఉన్నటువంటి కంపెనీల ద్వారా వాళ్ళకి మోటివేషన్ సెషన్స్ ఆర్గనైజ్ చేయడం ద్వారా కొంతవరకు మనం స్ట్రెస్ రిలీఫ్ చేయడం, ప్లానింగ్లో టెక్నిక్స్ నేర్పించడం అనేది జరుగుతుంది. ఏదైనా విద్యా సంస్థలు మనం రెగ్యులర్గా చేస్తూ ఉంటాము. దాంతోపాటు మా దగ్గర ప్రతి టీచర్ కూడా యాజ్ మెంటర్గా వ్యవహరిస్తూ ఎప్పటికప్పుడు స్టూడెంట్స్కి గైడెన్స్ ఇవ్వడం ద్వారా కొంతవరకు స్ట్రెస్ని ఓవర్కమ్ చేయగలుగుతాం.